ఈరోజు కథ వ్యాపార లౌక్యం. వీణాపురిలోని ఆదిశేషయ్యది కూరగాయల దుకాణం. సోముడు ఆయనకి సహాయకుడిగా ఉండేవాడు. సరసమైన ధరలకే తాజా కూరగాయలు అమ్మడం వలన ఆ దుకాణానికి ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తుండేవారు. ఒకరోజు ఉదయాన వెంకటాద్రి అనే పొరుగురి భూస్వామి పెద్ద జాబితా ఇచ్చి త్వరగా ఆయా కూరగాయలను ఇవ్వమన్నాడు. ఆదిశేషయ్య, సోముడు జాబితా ప్రకారం తూకం వేసి బుట్టల్లో సర్దసాగారు. ఇంతలో రామేశం అనే ఉపాధ్యాయుడు దుకాణం వద్దకు వచ్చాడు. ఆయనను చూడగానే ఆదిశేషయ్య తన పనిని ఆపి అవసరమైన కూరగాయలిచ్చి పంపాడు. ఈ వ్యవహారం చూసి వెంకటాద్రి ముఖం చిట్టించుకోవడం సోముడు గమనించాడు. కొంతసేపటి తరువాత వెంకటాద్రి డబ్బిచ్చి తన సరుకును తీసుకెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే మీ పద్ధతి వెంకటాద్రికి ఇబ్బంది కలిగించింది. 2 వరహాల సరుకును తీసుకున్న రామేశానికి ప్రాధాన్యత ఇచ్చి 200 వరహాలిచ్చిన వెంకటాద్రిని పక్కకు పెట్టడం సమంజసంగా లేదు అన్నాడు సోముడు. వెర్రివాడా, రామేశం రోజు మన దుకాణానికే వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళ్తాడు. మనం కాసేపు నిల్చోబెట్టినా అవమానపడి ఇంకో దుకాణానికి మారుతాడు. ఫలితంగా దీర్ఘకాలంలో నష్టపోతాం. అదే వెంకటాద్రి విషయంలో ఎలాగూ సగం కూరగాయలు కట్టి ఉన్నాం కావున తను ఎక్కడికి వెళ్ళలేడు. పైగా ఇది ఆయాచితంగా వచ్చిన వ్యాపారమే కానీ నిత్యం జరిగేది కాదు. దీనికోసం రామేశం లాంటి వారి విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు నవ్వుతూ చెప్పాడు ఆదిశేషయ్య. వ్యాపార లౌక్యంలో కొత్త మెలకువలు తెలుసుకున్న సోముడు ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.